ఓకే, మీరు కిందకి వెళ్ళిపోండి, అందరు కిందకి వెళ్ళిపోమన్నారు. ఆనంద్ అందరు కిందకి తీసుకెళ్ళి మీరు కిందకి వెళ్ళిపోండి. ఎందుకు అట్లా? ఎవరు ఏజెన్సీలు ఎవరు ఎప్పుడు ఇస్తున్నారు? వీళ్ళు How many are we servicing, man, from GCC? Two areas. అది కూడా రిపోర్ట్ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఏంటనేది తీసుకున్నాం. పొరపాటు జరగకూడదు సమాచారం చెక్ చేయండి ఒకసారి. మీరు కూడా మీ ఏజెన్సీ మీ డీలర్స్ని పిలవండి ఒకసారి. డీలర్స్ ఒకసారి పిలవని మాట్లాడండి. కల్పేట్లో వారు పిలిపించాను ఒకసారి. లేకపోతే రేపు మార్నింగ్ అక్కడ రమ్మని అనంతగిరి రమ్మని ఈ ఏరియాలో ఉన్న డీలర్స్ ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురే రమ్మని రేపు రమ్మని అనంతగిరి. ఓకేనా? ఇవాళ మీరు చెప్పండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఇంటిమేట్ చేయండి. వీళ్ళు కూడా రమ్మని అక్కడ ఎందుకు అట్లా చేశారో కనుక్కున్నాం, సీరియస్గా తీసుకున్నాం యాక్షన్. గిరిజన ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ నుంచి మరియు గిరిజన కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వారికి ఏ విధంగా రేషన్ అందుతోందనే దానిపైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు పర్యటిస్తాం. మినలూరు గ్రామంలో దాదాపు 449 కార్డులు, అందులో సుమారు 60 మందికి ఇంటింటికి వెళ్ళి దివ్యాంగులు కానివ్వండి, 60 సంవత్సరాలు నిండిన వారు కానీ వాళ్ళందరికీ కూడా మా సంస్థ ద్వారా ఉన్న ఈ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇంటికి డెలివరీ, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇక్కడ ఈ దుకాణం తెరిచుండే విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు, వీటితో పాటు జీసీసీ నుంచి మేము అందిస్తున్న అనేక సరుకులు కొనుగోలు చేసుకునే విధంగా వాళ్ళకి చక్కటి అవకాశం కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను ఇంకొంచెం ప్రక్షాళన చేసి ఆధునీకరణ ఆలోచనతోటి తప్పకుండా వీళ్ళందరూ కోరినట్టు వాళ్ళకి కావాల్సిన కొన్ని నిత్యావసర సరుకులు ఇక్కడే తక్కువ ధరకి అందించడానికి తప్పకుండా సంయుక్తంగా కలిసి జీసీసీ ద్వారా పౌర సరఫరా శాఖ ద్వారా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకు వస్తున్న ఈ సమాచారం ప్రజాప్రతినిధులుగా మీ అందరం కూడా ఒక బాధ్యతతోటి పనిచేయాలన్న ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహిళలు హర్షించారు. దీపం పథకం గురించి కూడా నేను అందరితో మాట్లాడాను. ఇక్కడ ఖచ్చితంగా ఇంటింటికి డెలివరీ చేయాల్సిందే. ఎవరైతే ఈ గ్యాస్ ఏజెన్సీ ఇంటికి డెలివరీ చేయకుండా పాపం వీళ్ళని పాడేరు వరకు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఇచ్చారో ఈ దీపం కింద వాళ్ళపైన తక్షణమే ఈరోజు యాక్షన్ తీసుకుంటాం. ఇది అట్లా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇంటింటికి మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అనవసరంగా వాళ్ళపైన ఈ డెలివరీ కోసం వస్తున్న వాళ్ళు తీసుకున్న ఈ డబ్బుల్ని ఈ దీపం పథకం కింద మాత్రం అది జరిగే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి మహిళలకి నేను హామీ ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రంలో మరింత మన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కోసం అహర్నిశలు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయి రాబోయే రోజుల్లో. ఇందాక నేను చెప్పినట్టు ఈ షాపులను కూడా ఇంకా సరుకులు ఎక్కువగా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి, తక్కువ ధరకు తీసుకురావడానికి కోసం మా వంతు మేము కృషి చేస్తాం. అంటే వేరే సార్ గతంలోనే ఇంటింటికి